మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పెద్ద పండుగ లాంటిదనే చెప్పుకోవాలి. అయితే ఈసారి మహానాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి తొలి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కడపలో నిర్వహించినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే తొలిసారిగా కడపలో నిర్వహించబోతున్నారు మహానాడు. అయితే కడపలోనే నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, కడపలో నిర్వహించబోతున్నటువంటి మహానాడు ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. కడపలో మహానాడు ఎప్పుడైతే కడప వేదిక అని చెప్పేసి అనౌన్స్ చేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులు శ్రేణుల్లో ఒక్కసారిగా జోషు డబుల్ రెట్టింపైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మహానాడు అంటే వాళ్ళకి జనరల్గా జోషిస్తుంది, అటువంటిది కడపలో అంటే మరి ఆ ప్రత్యేకత ఏంటంటారు? మొత్తంగా దీని వెనక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరంటారు? అసలు రాయలసీమే చాలా చెప్పుకోదగ్గ ప్రాంతం కదా. మీకు తెలుసలేదో, రాయలసీమ మహామహులు పుట్టిన గడ్డ. సాహిత్యపరంగా కాదు, ఈవెన్ మీకు పెద్ద పెద్ద తత్వవేత్తలు అక్కడ పుట్టారు, చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ప్రాంతం అది. ఒకప్పుడు రత్నాలు అక్కడ వీధుల్లో రాసులు పోసి అమ్మారంటారు. అటువంటి రాయలసీమ కొన్ని దశాబ్దాలు అంటే ఈ ఏమనాలి ఫ్యాక్షనిజంలో తలమునకలైపోయి మళ్ళీ దాని నుంచి బయటపడి ఈరోజు ఒక మంచి దశకి వస్తుంది. మీకు చూసుకుంటే కనుకైతే 2004, 2009, 2014 ఇలా ప్రతి స్టేజ్లోనూ మీకు ఒక్క సీటు మాత్రం తెలుగుదేశం గెలిచింది అక్కడ. కానీ 2019లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ 2024లో తెలుగుదేశానికి 5, జనసేనకి 1, బీజేపీకి 1. అంటే మార్పు మొదలైంది. ఈ మార్పుకి కారణం ప్రజలు ఫ్యాక్షనిజాన్ని నమ్మట్లేదు, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా మిగతా నియోజకవర్గాల్లాగానే, మిగతా ప్రాంతాల్లాగానే, అంటే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, తర్వాత ఉత్తరాంధ్ర, వీటిలాగా మేము కూడా డెవలప్ అవ్వాలి, మా పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మా పిల్లలు బాగా చదువుకుని పైకి వెళ్ళాలి అనే తపన పేరెంట్స్లో వచ్చింది. ఈ గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం కూటమి తమ దృష్టిని ఎక్కువ కడప మీద, అంటే రాయలసీమ మీద కేంద్రీకరించింది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, తర్వాత ఫ్యాక్టరీలు, కార్ల ఫ్యాక్టరీలు, ఇలా ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందండి, యువతకి ఉపాధి వస్తుంది. చదువుకున్న పిల్లలు రాయలసీమలోనే ఉండి అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబానికి దగ్గరగా ఉంటారు. అది మంచి ఆలోచన కదా. ఇప్పుడు వలసలు వెళ్ళిపోయి ఈ ఫ్యాక్షనిజానికి బలైపోయి కుటుంబాలు చెల్లాచెదరైపోయి చాలామంది మహిళలు వితంతువులైపోయి, చెప్పాలంటే తండ్రులు లేకుండా పిల్లలు పెరిగిన ఎక్కువ కుటుంబాలు మీకు రాయలసీమలో ఉంటాయేమో. తండ్రి ప్రేమకు నోచుకోని పిల్లలు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు తల్లిదండ్రులు ఒక చోట ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉండి, ఒక్కసారి అది ఊహించుకోండి, అలా ఒక కుటుంబం ఆనందంగా ఒక చోట ఉండడం అనేది మొదలైందంటే అది మనం చాలా మెచ్చుకోవాలండి. అటువంటి ఆలోచన అంటే వాళ్ళలో వచ్చిన మార్పు, మనం దాన్ని నిజంగా గుర్తించాలి. సో దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి కూడా. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఏ ప్రాంతం అయితే వెనకబడి ఉందో ఆ ప్రాంతం మీద ఆయన తన ఫోకస్ పెడుతున్నారు. ఆ ప్రాంతంలో అంటే అక్కడ ఉండే వనరులు ఎలా ఉపయోగించాలి, అక్కడ ఉండే యువతకి ఎలాంటి ఉపాధులు ఇవ్వాలి, అక్కడ ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టచ్చు, ఏ రకంగా వాళ్ళని మనం బాగుపరచచ్చు, అంటే ప్రతి వాళ్ళు కూడా ఆర్థికవేత్తలుగా మారాలంటే ఆర్థికంగా బలం పుంజుకుని ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ అనమాట. అదే ఆయన డ్రీమ్. విజన్ 2047 అనేది అది. ఇక మీరు చూసుకుంటే వైసీపీ హయాంలో వాళ్ళు అసలు పట్టించుకోలే గత 5 ఏళ్ళు. గత ఏడాది కాలంగా ఓడిపోయాక వాళ్ళ నియోజకవర్గాల వైపు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళలేదు. ఓడిపోయిన వాళ్ళు అంతకంటే వెళ్ళటం లేదు. మా ఉద్యోగం పోయింది, మేము ఎందుకు వెళ్ళాలి అని అడిగిన మహానుభావులు కూడా ఉన్నారు ఆ పార్టీలు. సో ఈ విజన్ ఎవరిది? అసలు ఇవాళ ఈ ఆలోచన ఎవరిది? అసలు మహానాడు పెట్టాలి అంటే మీరు అన్నట్టుగా మహానాడు అనేది ఒక పెద్ద సంబరం. అంటే తెలుగుదేశానికి గత 43 సంవత్సరాలుగా పార్టీ బాగుంటేనే కదండి, అంటే పార్టీలో ప్రతి కార్యకర్త ఆనందంగా ఉంటేనే కదా ఒక పార్టీ ఇన్ని సంవత్సరాలు మనుగడ కొనసాగిస్తుంది. ఆ విషయంలో మీకు కార్యకర్తలు ఎప్పుడూ కూడా పక్కబలం తెలుగుదేశానికి. వాళ్ళు ఎప్పుడు వెన్నంటే ఉంటారు. కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు పార్టీని వీడరు. ఆ విషయంలో మెచ్చుకోవాలి మీరందరూ కూడా.
తర్వాత ఇవాళ మహానాడు అనేది 43 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. సో దీన్ని ఎక్కడ చేయాలి అన్నప్పుడు లోకేష్ గారు ఒక నలుగురు కారులో వెళ్తున్నారు అటుపక్క. వెళ్తుంటే ఉత్తరాంధ్రలో చేద్దామా, విజయవాడలో పెడదామా, అమరావతిలో పెడదామా, గుంటూరులో పెడదామా, మరో చోట పెడదామా, ఇట్లా ఆలోచనలు వచ్చినప్పుడు సడన్గా లోకేష్ గారికి ఒక ఆలోచన వచ్చింది. లేదు, ఈసారి కడపలోనే పెట్టాలి. వై కడప అంటే ఆయన వై నాట్ 175 అని ఆయన ఓడిపోయాడు కదా. కానీ వీళ్ళు నెగ్గారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు. అంటే అక్కడ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కడపలో తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఈవెన్ మీకు వైసీపీ వాళ్ళు కూడా ఓటేస్తేనే కదా ఈరోజు తెలుగుదేశం గెలిచింది, కూటమి గెలిచింది. అంటే వాళ్ళు కూడా ఇటువైపు దృష్టి పెడుతున్నారు. సో వాళ్ళని మనం ఆనందపరచాలి, ఉత్సాహపరచాలి. వాళ్ళ వెంట మనం ఉన్నామని ఒక భరోసా ఇవ్వాలని ఒక దృష్టితోటి, మంచి దృష్టితోటి లేదు ఇక్కడే మహానాడు పెడదాం అని అండం అనేది నిజంగా ఇది అంటే ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఊహించి ఉండడు కదా. వాళ్ళు ఏమన్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవకుండా చేస్తాము, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను బూట్లు తుడుస్తానని ఏ నాయకుడు అన్నాడండి? కొడాలి నాని గారు. కొడాలి నాని. మరి నువ్వు చేయగలిగావా? ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు, చేశారా? కాబట్టి ప్రగల్భాలు, ఉత్తర కుమారుడి ప్రగల్భాలలాగా వైసీపీ వాళ్ళవి ఉత్తుత్తి మాటలు, ఉత్తుత్తి వాళ్ళు ఏమంటారు ప్రమాణాలు చేస్తారు, ఉత్తుత్తిగా వాళ్ళు రెచ్చగొడతారు, అంతే తప్ప వాళ్ళు చేతల్లో చూపించారు. మాటల మనుషులు వాళ్ళు, చేతల మనుషులు కూటమి వాళ్ళు. కాబట్టి ఇవాళ లోకేష్ నమ్మారు. ఇప్పుడు లోకేష్ కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా, డౌటే అక్కర్లే, మీకు ఇచ్చి తీరాలి ఆయనకి. ఎందుకంటే లోకేష్లో పరిపక్వత కాదు, పరిపక్వత ఎప్పుడో వచ్చింది, పరిణతి వచ్చింది. అంటే లోకేష్లో ఒక నాయకుడు అనేవాడు ఉద్భవించాడు గత 6 ఏళ్లలో. అంటే ఎవరికీ తెలియని కొత్త లోకేష్ని ఇవాళ 6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్ ప్రపంచం చూస్తోంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా ఆయనలో లీడర్షిప్ క్వాలిటీని గుర్తించారు. కాబట్టి ఇవాళ లోకేష్ మాటకు ఒక విలువ ఇచ్చి ఇవాళ కడపలో పెడుతున్నారు మహానాడు. అంటే వైసీపీ అడ్డాగా ఉండే కడప గడ్డ మీద ఇవాళ మహానాడు జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇది అంటే నెక్స్ట్ మొత్తం పాగా వేసేది తెలుగుదేశం కూటమి అక్కడే. తెలుగుదేశం నెక్స్ట్ క్లీన్ స్వీప్ చేసినా మీరు ఆశ్చర్యపోకండి. అంటే నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఈవెన్ జనసేన, బీజేపీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 నాటికి ఇక్కడ మీకు పసుపు జెండాలు తప్ప ఇంకే జెండాలు అక్కడ ఎగిరేదానికి అవకాశం ఉండదు. అంటే ఈ 3 జెండాలే ఎగురుతాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పని అయిపోయింది. ముఖ్యంగా మాట తప్పను, మడమ తిప్పను, మాదే ఇది కడప అనేది వైసీపీ వాళ్ళదే. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాందే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మింగుడు పట్టడం లేదు, ఆయన నిద్ర పట్టడం లేదు, ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. ఏది ఏమైనా లోకేష్ని అభినందిద్దామండి. మహానాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.